చెప్పు అల్లరి ఇంటికాడ దూరం మంది పడుతున్నారు. అది కూడా చూడండి లైవ్ లో, అది కూడా చూడండి లైవ్ సైడ్ వచ్చింది. అయితే ఒక 10 సంవత్సరాలు అదే అంటే సురేఖ గారు ఇప్పుడే ఇంటికి వచ్చారు. రానా కదా ఎవరొకరు రానా టైటిల్ వేసేయి చూసుకోవచ్చు. మనం అల్లార్జున్ ఇంటి దగ్గర అయితే ఉన్నాం అనమాట ప్రస్తుతం. సో చెంచల్గూడ జైలు నుంచి నేరుగా అయితే మనకు అల్లార్జున్ తీసుకురావడానికి మనకి ఇంకొక 1 అవర్ అయితే టైం పడుతుందని చెప్తున్నారు. సో మన అల్లార్జున్ ఇంటి దగ్గర అయితే చూసుకోవచ్చు మీరు ప్రస్తుత పరిస్థితి. మొత్తం మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, అందరూ ఇక్కడ ఆయన కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తులో మొత్తానికి అయితే మన ఫ్యాన్స్ కూడా రావచ్చు అని చెప్పేసి భారీ బందోబస్తు గేట్లు అయితే పెట్టడం జరిగింది. సో చూసుకోవచ్చు, ఒకసారి మీడియాని చూడండి. అక్కడ అల్లార్జున్ ఇంటి దగ్గర మొత్తం అయితే దొంగల మందు అయితే కొట్టారు. మొత్తం పొగ అయితే వస్తుంది అనమాట. వీడియో కొంచెం ఫాస్ట్ అనిపిస్తుంది. సో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే మనకు అల్లార్జున్ రావచ్చు అన్నమాట. అయినా అల్లార్జున్ ఇక్కడికి రావచ్చు. ఆల్మోస్ట్ అయితే మనకు నేరుగా చెంచల్గూడ జైలు నుంచి అయితే ఇక్కడ ఇంటి దగ్గరికి అయితే రావడానికి పోలీసులు కార్లు అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ కార్లో ఎవరు లేరు, మొత్తం పొగనే లేదు. పొగ దోమల పొగ. మనుషులు మాత్రం ఎట్లాగైనా బయటకోవచ్చు.
పడతలేదు ముసలైన వాడు. ఇప్పుడు ఇదే లైన్ దీనిలో కంటిన్యూ చేయొచ్చు ఈ ఫోన్లో. అంటే సేమ్ లాగిన్ ఉందా? ఇట్లా చేయడానికి రాదంటారు మళ్ళీ దీంట్లో ఓపెన్ చేయాలి. ఇట్లా పెట్టినావు ఇట్లా పెట్టినావా మరి అదేంటి ఓరియంటో లాస్ట్ చిరంజీవి గారు సార్ చిన్నదా రామచరణ్ సార్ కూడా 2727 బ్లాక్ రామచరణ్ 2727 కానీ బ్లాక్ రామచరణ్ కూడా 2727 బ్లాక్
కూతురు సుష్మిత గారు. అవును. కార్లు ఎదికి వస్తుంది పైకి అట్లా కింద ఉన్నాయి, కింద సెల్లర్ ఉంది, కింద ఉంది సెల్లర్. అక్కడ నుంచి మొత్తం పైకి వచ్చి ఇట్లా పెట్టేసుకుంది. కింద ఉంది. ఎలా ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది, లిఫ్ట్ మెట్లు ఉంటాయి. మార్నింగ్ పోయేటప్పుడు బండి దక్క కొట్టాలి, బండి అవతల పెట్టిన అవుతారా పెట్రోల్ అయిపోయింది ఎట్లా రాగానే బంద్ ఉంది. మొత్తం తీస్తున్నా. ఓకే ఎలా పోలీసులు బంద్ చేయించారు. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ వచ్చింది బ్రో. ఆల్రెడీ ఇంటికి వస్తాడు ఇప్పుడు. జస్ట్ ఒక 11 వస్తాడు. మీరు తీసేసినావా? అల్లు అర్జున్ అన్న అరెస్ట్ అయింది కానీ మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు బ్రో. మనకు చెంచల్గూడ జైలు నుంచి ఇక్కడ నేరుగా అయితే మనకు 10-11 అవుతుంది. ఆ మధ్యలో అయితే ఇంటికి వస్తాడు అనమాట నేరుగా. సో ఏం కాదు, మనకు మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చిందన్నమాట మనకు 14 daysకు. అదే బ్రో మనం మాట్లాడేది. ఇలాంటి కార్లో రావాల్సిన మనకంత లేదండి. సవాల్ ఎక్కువ కొట్టుకుపోయింది సార్, ఒక సవాల్ ఎక్కువ కొట్టుకుపోయింది. వ్యక్తి ఇప్పటికి 3 సార్లు అయ్యాను సార్. మాట్లాడుతూనే వస్తుర్రమ్మ అలర్ట్లో ఉన్నారంటే వచ్చిర్రు ఇగో తాళ్ళు పట్టుకొని వస్తారు కదా.
అక్కడ జనాలు వస్తున్నారు, రెడీ చేస్తున్నాడు, నైట్ గారు వస్తారు అతను. తగ్గిందంట. మరి కొట్టి చేపలు అల్లు అర్జున్ గారు రాబోతున్నారు. సో భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి తొందరగా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు లైవ్లో పెట్టి చూపిస్తాం. ఆయన చెప్తున్నాడు ఎందుకే కాకాడ ఆయన వచ్చి మరీ ఇట్లా నిలుచుకో అవసరమా? చెప్పే బయట ఉండాలి మళ్ళీ పొద్దున్న చేస్తా అంటే పోలీసులు కూడా ముందుగానే మేము పర్మిషన్ కోసం అర్జీ పెట్టుకున్నాము అనుకుని సంజయ్ ఆ లెటర్ని కూడా దీనిపైన కూడా హైకోర్టు సీరియస్ అయింది. ముందుగానే మేము పర్మిషన్ అడిగారా లేదంటే సడన్ గా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారా అని కూడా అడిగినటువంటి నేపథ్యంలో దానిపైన పీపీ కూడా స్ట్రాంగ్ వాదనలు కూడా వినిపించారు. సో హైకోర్టు కూడా ఈ అంశం పైన సీరియస్ అయింది. ఇక గతంలో జరిగినటువంటి పుష్కరాల టైంలో కొంతమంది చనిపోవడం కానివ్వండి, ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు ఉండడం కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన సుశాంత్ సింగ్ అక్కడికి వచ్చినావా అన్న నాంపల్లి? కోటికి వచ్చావా? ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినావు. ఆ టైంలో వెళ్ళిపోయింది కదా, అక్కడికి వెళ్ళి కోర్టు రాలేక ఇక్కడికి వచ్చావా? అప్పటి నుంచి ఎన్ని ఉన్నావా? మధ్యాహ్నం నుంచి పోలే ఇంటికి? ఆఫీస్ పోయి టెన్నిస్ వచ్చిన అంతే. నువ్వేనావా? నేను ఆడ నుంచి కోర్టుకి వెళ్ళిపోయినా. దొరికింది. నేను ఇంట్లోకి పోయినా 3 4 జస్ట్ ఆయన ఆడ వెహికల్, మన పోలీస్ స్టేషన్ వెహికల్ దిగగానే బయట వెహికల్ మన యాక్టివా తీసి వెళ్ళిపోయినా డైరెక్ట్. నేను వెళ్ళిన ఒక 20 నిమిషాలు వచ్చి చిక్కడపల్లి వచ్చిన డైరెక్ట్ ఆడికి వెళ్ళాను. చిక్కడపల్లి నుంచి నీ పక్కన నిలబడ్డా కదా, అదే ఆడ నుంచి అటు వెళ్ళిపోయినా కోర్టు కాడికి. మళ్ళీ ఆడ నుంచి మళ్ళీ ఆడికి చెంచలు కూడా ఆడ కూడా వెళ్ళాను. దొరికినాడు ఆడ ఆడ దొరకలేదు. జస్ట్ దూరంలో ఆపేసారు. లేదు జస్ట్ ఆయన అట్లా వెళ్ళిపోయినోడు మెయిన్. అదే గాంధీ పోలే అసలు బాగానే తొందరగా వచ్చిందన్న చేపాలు మామూలు వాళ్ళకైతే ఎవరికి రాదు. అంటే పొలిటికల్ ఉన్నది ఇప్పుడు. సెంట్రల్ వాళ్ళదే గవర్నమెంట్. బాస్ ఉన్నంత వరకు ఏం కాదండి. బాస్ని ఎప్పుడైతే ఎవరైనా గెలిస్తే వాళ్ళకి అయితే తప్ప. అల్లు అర్జున్ తమ్ముడు
ఇది రోడ్ నెంబర్ 69 అల్లు అర్జున్ ఇంటి దగ్గర కింద సెల్లార్ నుంచి లిఫ్ట్ వెళ్ళిపోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతం. చూస్తున్నారు కదా క్రౌడ్, అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యాన్. ఈ టైంలో కూడా అల్లు అర్జున్ చూడడానికి ఎంతో మంది అభిమానులు. సెలబ్రిటీస్ కూడా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. చేయాలి ఎప్పుడు కాదు, వీడియో యాంకర్ అమ్మా. ఎంతో విషయం కౌంట్ అవుతూనే ఉండాలి. బెయిల్ వచ్చింది కదా, ఇంకా రాలేదు. బెయిల్ వచ్చింది బ్రో, ఇంకా రాలేదు. వచ్చే వరకు ఇంకా మనకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఎట్లా లేదా, మనకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ పైనే పడుతుంది. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. తీసుకొని వచ్చే వరకు కొంచెం బందోబస్తు ఉంటుంది కాబట్టి, సో పోలీసులు కొంచెం బందోబస్తుగా ముందు జాగ్రత్త కోసం అయితే రావడానికి ఒక 1 అవర్ పడుతుందంట. సో మేము ఇక్కడ 2 అవర్స్ నుంచి వెయిటింగ్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ప్రతి ఒక్కరైతే చూసిన వాళ్ళు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. సో ప్రతి ఒక్కరు చూస్తున్న లైక్ చేయండి.
ఫోన్ లిఫ్ట్ చేసి కట్ అయిందా? ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమైంది? కట్ అవుతుంది మళ్ళీ. కట్ అవుతుంది. రాము బ్రో, అల్లు అన్న వచ్చాడా? ఇంకా రాలేదు బ్రో, వెయిట్ చేస్తున్నాం అన్న కోసమే. పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకి వెళ్ళినాం, కోర్టు నుంచి సెన్షల్ కూడా జైలు కాడికి వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాం భయ్య. మేము కూడా అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. అవి విజువల్ చూపిస్తూ ఉంటాం, మీరు చూస్తూ ఉండండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అన్నం కూడా చెప్పి అన్న చూస్తున్నారుగా బౌన్సర్స్ వీళ్ళు. గేట్ దగ్గర కూర్చున్న వాళ్ళు వీళ్ళు బౌన్సర్స్. అంటే అన్న వచ్చినప్పుడు జనాలు ఎగబడి మీదగా రాకుండా ఆపడానికి బౌన్సర్స్ కూడా వచ్చారు. మొత్తం మీడియా వాళ్ళు వీళ్ళంతా. పోలీసులు దండోబలంగా గట్టిగా నేను చూస్తున్నారు కదా ఎంతమంది ఇక్కడ మనకు మీడియా మిత్రులు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, పోలీసులు కావచ్చు, చాలా మంది అయితే ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు అనమాట. సో మన అల్లు అర్జున్ సార్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని చెప్పి ఇక్కడనే మనకు పడిగాపులు చేస్తున్నారు. సార్కి అయితే ఇంతమంది మనకు ఒక 2 గంటల ముందు అయితే బెయిల్ అయితే వచ్చింది. సో అది కూడా మధ్యంతరం బెయిల్, ఒక 4 వారాల పాటు. సో తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. సో మధ్యంతరంగా బెయిల్ ఉంటుంది. సో దాన్ని సుప్రీంకోర్టు హైకోర్టు వాదనలు ఇచ్చిన తర్వాత మనకు లాయర్ల పిటిషన్ల మధ్య అయితే రావడం అయితే జరిగింది అనమాట. సో చెంచల్ కూడా జైలు నుంచి నేరుగా అయితే మనకు అల్లు అర్జున్ గారు అయితే ఇంటికి తీసుకొస్తారు. ఇప్పుడు మరి కొద్ది క్షణాల్లో 1 అవర్ పట్టచ్చు, 1 అవర్ పట్టచ్చు. సో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే లైక్ చేసుకోండి. సో మన అల్లు అర్జున్ సార్ వచ్చినప్పుడు కూడా మేము ఈ విధంగా లైవ్ పెడతాం. సో ఏ విధంగా మనకి ఇక్కడ ఇంటి దగ్గర సో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నది మొత్తం చూసుకోవచ్చు మీరు. వాళ్ళు మన వాళ్ళు వచ్చారు, వాళ్ళతో లైవ్ మాట్లాడారు. స్వామి స్వామి లైవ్ పెట్టినా స్వామి. సరే మాట్లాడతారు. 9 మెంబర్స్ నేను మాట్లాడమా లైవ్ పెడుతున్నామా నేను మాట్లాడు. సార్ మాట్లాడే ఎదురుగా నిలబడి ప్రస్తుతం మనం ఎదురు నిలబడి నేను మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్నాం ప్రజెంట్. మరి కాసేపట్లో చిరంజీవి మెగా ఫ్యామిలీ నుంచి ఇంకొంతమంది రాబోతున్నారని సమాచారం ఉంది. చూద్దాం మరి. అల్లు అర్జున్ గారికి అయితే బెయిల్ వచ్చింది. బెయిల్ రావడంతో ఇప్పుడు రిలీజ్ చేస్తారా లేదా? చట్టం అయితే ఒప్పుకోదు. 5 తర్వాత బెయిల్ పిటిషన్ వేసినా కానీ సెకండ్ రోజు మార్నింగే మనకి రిలీజ్ చేస్తారు. అదే ఒకవేళ మేబీ ఇస్తే ఈరోజు ఇచ్చేస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు అక్కడ బయలుదేరినట్టయితే ప్రస్తుతం మనకి ఇప్పుడే మెసేజ్ రావడం జరిగింది. అల్లు అర్జున్ గారు చెంచల్గూడ జైలు నుంచి అయితే బయలుదేరారు. చూద్దాం, మరి కాసేపట్లో మాట్లాడతాను. మీరైతే చూస్తూనే ఉండండి. ఎట్లా వచ్చింది? మెల్లగా వచ్చారా? ఆపినా తీసుకొని వచ్చారా? పెట్రోల్ అయిపోయిందా? బండి అవతలే పెట్టినా పోయేదో కొంచెం డక్క కొట్టాలి. అడిగేది పెట్రోల్ ఇట్లా పెట్టి